గుప్పెడంత మనసు ఎపిసోడ్ 20. అమ్మాయి, మా కృష్ణయ్య ఉన్నాడా అని అంటూ వచ్చిన వృద్ధురాలి వంక చూస్తూ ఆ పేరుతో ఎవరూ లేరు అంది రిసెప్షనిస్ట్ వర్ష. ఓసారి ఆటోలో నుంచి చూపించాడు ఇదే తన ఆఫీస్ అని. నేను ఒకసారి చూస్తే అదేంటో ఇట్టే గుర్తు పెట్టుకుంటాను తెలుసా అని అంది ఆవిడ తను తెచ్చిన సంచుల్ని కింద పెడుతూ. అబ్బా, ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు ఇలా మా ప్రాణాలు తీయడానికి అని గొనుక్కుంటూ పెన్ కోసం మనోజ్ఞ దగ్గరికి వచ్చింది వర్ష. ఏంటోయ్, ఎవరిని విసుక్కుంటున్నావు అని అడిగింది మనోజ్ఞ. ఎవరో ముసలామే, ఏ అడ్రస్సు తెలియకుండా ఇంత వయసులోనూ ఎలా ప్రయాణాలు చేసి వస్తారో అని అంది విసుగ్గా. ఏంటమ్మాయి, మా కృష్ణయ్య ఏడి అని అంటుంటే వినిపించుకోకుండా వచ్చేశావు అని అంటూ అక్కడికి వచ్చిందావిడ. మనోజ్ఞకేదో అనుమానం వచ్చి, బామ్మగారు, కృష్ణయ్య పూర్తి పేరు కృష్ణ మనోహరేనా అని అడిగింది. ఆ అవును, వాడే మా వాడు. మరి ఈ పిల్ల ఏంటి లేరంటోంది అని అందావిడ. మీరు కృష్ణయ్య అంటే ఎలా అర్థమవుతుందండి, మేమంతా కేకే సార్ అని అంటుంటాం. పదండి, ఆ క్యాబిన్లో ఉంటారు అంది మనోజ్ఞ ఆమె చేతిలోని బరువుల్ని అందుకుంటూ. మా అమ్మే, మా తల్లే, పద అంటూ ఆమెని అనుసరించింది. ఆమెని చూడగానే కృష్ణ మనోహర్ కళ్ళల్లోకి కెరటంలో ఆనందం దూసుకొచ్చేసింది. అమ్మమ్మ, వాట్ ఎ సర్ప్రైజ్, నువ్విక్కడికి ఎలా అంటూ వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు. ఇదిగో ఇలా నీ కళ్ళల్లో ఈ వెలుగు చూడాలనే వచ్చాను అని అందామే. ఈలోగా మంచినీళ్లు తీసుకువచ్చి ఆమెకు అందించింది మనోజ్ఞ. మా అమ్మే, ఇందాకటి నుంచి గొంతు అర్చుకుపోతుంది అని అంటూ ఆ గ్లాస్ అందుకుని గడగడా తాగి సుఖీభవ అంటూ దీవించింది. మనోజ్ఞ, ఈవిడే మా ప్రియమైన అమ్మమ్మ అని అన్నాడతను. నమస్కారం బామ్మగారు అని అంది మనోజ్ఞ. చూసావా, చక్కగా వరుస పెట్టి పిలుస్తుంది. తనే నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది, లేకుంటే అటు నుంచి అటే వెళ్లాల్సి వచ్చేది. అవును, నీ పుట్టినరోజు మాతో గడుపుకోవాలని ఎంతగా రమ్మన్నా రాలేదేం? చూసి చూసి మా ప్రాణమాగక ఇలా వచ్చేశాను. నోట్లో నాలిక ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చురా అని అందామే. ఓ, మీ బర్త్డేనా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ అని నవ్వుతూ అంది మనోజ్ఞ. ఈ అమ్మాయి నవ్వితే ఎంత బాగుందో అని అనుకుంటూ, అమ్మమ్మ చాలా హడావిడి చేస్తారు. ఈ వయసులోనూ అదంతా అవసరమా? వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికని వెళ్ళకపోతే చూసారా ఎలా వచ్చేసిందో, ఎన్ని అవస్థలు పడిందో ఏంటో అని అన్నాడతను. మీరు ఎక్కడుంటారమ్మా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీరెందరు అని ఆవిడ వివరాలు అడుగుతుంటే ఆమె ఉద్దేశం అర్థమైన కృష్ణ మనోహర్, అమ్మ భూదేవమ్మ గారు, మీకు పేరుకు తగ్గట్లే అపారమైన ఓపిక ఉంది గాని మా ఇద్దరికి చాలా పని ఉంది. నీకు డ్రైవర్ని తోడిచి ఇంటికి పంపిస్తా గాని వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు కృష్ణ మనోహర్. ఒరే, ఈ అమ్మాయిని నాకు తోడుగా పంపించరా, నువ్వు వచ్చేంత వరకు ఒక్కదానే ఉండలేను అని అంది భూదేవమ్మ. తనకేమో ఓ మీటింగ్కి వెళ్లాల్సిన పని ఉంది, అక్కడ ఆలస్యమైనా కావచ్చు అని అనుకుంటూ, మిస్ మనోజ్ఞ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మా అమ్మమ్మతో వెళ్ళగలరా అని రిక్వెస్ట్గా అడిగాడతను. కాదనలేకపోయింది మనోజ్ఞ. డ్రైవర్కు చెప్పి కారులో వాళ్ళిద్దరిని ఇంటికి పంపించాడు. వెల్ ఫర్నిచర్డ్ అయిన ఆ ఇంటిని, నీట్నెస్ ని చూస్తూ మనసులో కృష్ణ మనోహర్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మనోజ్ఞ. బామ్మగారు, మీరు కాస్త నడుం వాల్చండి, కాఫీ కలిపి తీసుకొస్తాను అని అంటూ కిచెన్ లోకి వెళ్ళింది మనోజ్ఞ. మోడ్రన్ కిచెన్, అన్ని సౌకర్యాలతో అమర్చి ఉండడం చూసి ఏ అమ్మాయికి ఈ ఇల్లు రాసి పెట్టి ఉందో అని అనుకుంటూ చకచక కాఫీ కలిపి అందించింది. ఆవిడ గుటక వేసి, చాలా బాగుందమ్మా కాఫీ అందామే. కాఫీనేగా అని తేలిగ్గా అంది మనోజ్ఞ. ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలమ్మా, మాలాంటి వాళ్లకు ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి అందామే. 8 అవుతున్న కృష్ణ మనోహర్ జాడ లేకపోయేసరికి వంట మొదలు పెట్టింది. పెద్ద ఆవిడకు పెందలాడే తినే అలవాటు ఉండే ఉంటుంది అని అనుకుంటూ, బామ్మగారు మీరు భోంచేసేయండి, బాస్ ఎప్పుడు వస్తారో అని అంది. ఆమె భోంచేసి తృప్తిగా త్రెంచింది. అరగంట తర్వాత కృష్ణ మనోహర్ వచ్చాడు. ఇక వెళతాను సార్ అని అంది మనోజ్ఞ. కారులో డ్రాప్ చేస్తానాగండి అని అన్నాడు కృష్ణ మనోహర్. వద్దులేండి, అలసిపోయి వచ్చారు, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది మనోజ్ఞ. అరే, వెళ్ళిపోతావా? రేపు పెద్దమ్మ గుడికి వెళ్ళాలి అనుకున్నాను, ఈ అమ్మాయితో పంపించరా అని అందామే. కృష్ణ మనోహర్ కాస్త ఇబ్బందిగా అభ్యర్థన పూర్వకంగా మనోజ్ఞ వైపు చూశాడు. మరి ఆఫీస్ పనో అంది మనోజ్ఞ. అది నేను అడ్జస్ట్ చేసుకుంటాను, రేపు పొద్దుటే రాగలరా? డ్రైవర్ని పంపిస్తాను, వచ్చేయండి అన్నాడు. సరే సార్ అంటూ కదిలింది మనోజ్ఞ. ఆమె కరుమరుగయ్యేంత వరకు చూసి, మన వాళ్ళ పిల్లేరా, చూడముచ్చటగా ఉండడమే కాదు పని పాటలొచ్చు అని అంది. అదేది వినిపించుకోకుండా కిచెన్లోకి వెళ్ళాడు. ఆకలి మీద ఉండటం వల్ల ప్లేట్లో అన్నము, కూర, పప్పు వేసుకొని వచ్చి భూదేవమ్మ పక్కనే కూర్చొని తినసాగాడు. అన్నీ చాలా రుచిగా అనిపించడంతో మళ్ళీ వెళ్ళి వడ్డించుకున్నాడు. వంట వచ్చిన పిల్ల దొరికిందిరా అబ్బి, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అందామే.
ఆ మాటకి కృష్ణ మనోహర్ గొంతు కోరబోయింది. అని అనేవారు మీ మామగారు మీ తాతయ్యతో అంటూ పూర్తి చేసిందా వాక్యాన్ని కొంటెగా నవ్వుతూ. అలాగా, నువ్వు ఏదేదో ఊహించుకోకు అన్నాడెతను. ఏంటోరా, ఆ పిల్ల నాకు నచ్చింది, బాగా ఇమిడిపోగలదనిపిస్తుంది, అనుభవం మీద చెబుతున్నాను అంటూ పక్కకి తిరిగి పడుకుంది భూదేవమ్మ. దాంతో ఆలోచనలో పడ్డాడు కృష్ణ మనోహర్. ఆఫీస్కి ఎప్పుడు నిండుగా డ్రెస్సులో వచ్చే ఆమెకి ఆ చీరకట్టు ఆమె చక్కటి ఆకృతిని తెలియజేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాడు. అతడి చూపులు వల్లంతా తడిమినట్లు అయి ఇబ్బందిగా చూస్తూ లోపలికి రావచ్చా సార్ అని అడిగిందామె. రావచ్చండి అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వుకి ఆమె గుండె జల్లుమంది. చప్పున తల వంచేసుకుని బామ్మగారు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. పొద్దున్నే వెళితేనే అమ్మవారి దర్శనం చక్కగా అవుతుంది. జనం పెరిగిపోతూ ఉంటే క్యూలో నిలబడాల్సి వస్తుంది, తొందర పెట్టి పంపించేస్తారు కూడా అంది మనం భూదేవమ్మతో. సరే, మీరిద్దరూ కారులో వెళ్ళండి, నేను బైక్ మీద ఆఫీస్కి వెళ్తాను అన్నాడు కృష్ణ మనోహర్. ఎప్పుడు పనేనేంట్రా, మనకి జీవితాన్నిచ్చిన దైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి, నువ్వు మాతో వచ్చాయి, మమ్మల్ని ఇంట్లో దింపేసి ఆఫీస్కి వెడదువు గాని అందామే. దాంతో అతనికి వారితో పాటు కదలక తప్పలేదు. పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకునేసరికి చాలా తృప్తిగా అనిపించింది. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను ఆదివారం మంగళవారం వేలం వేస్తూ ఉంటారు ఆ గుళ్ళో. అరే, వెళ్ళి ఓ 4 చీరలు తీసుకోరా అని అంది భూదేవమ్మ. ఆ చీరలను మన దగ్గర ఉంచుకుంటే శుభమంటారు అని అందామే మళ్ళీ. నిజమే కావచ్చు గాని అంత దూరం నుంచి ఏ చీర ఎలాంటిదో నాకెలా తెలుస్తుంది అమ్మమ్మ అని ఇబ్బందిగా అన్నాడు. నేనిక్కడ కూర్చుంటా గాని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి తను సెలెక్ట్ చేసినవి కొను అందామే. కృష్ణ మనోహర్ మనోజ్ఞ వంక చూశాడు. ఎలాంటివి, ఎంతలో తీసుకోమంటారు బామ్మ అని అడిగిందామే. 2 పట్టువి, 2 కాటన్వి గాని గద్వాల్వి గాని తీసుకో అందామే. కృష్ణ మనోహర్ వెనుక నడుస్తున్న మనోజ్ఞని చూస్తూ తల పంకించిందామే. మంచి కలర్లో నాణ్యతగా ఉన్న చీరలు వేలానికి వచ్చినప్పుడు కృష్ణ మనోహర్ భుజం తడుతూ ఇప్పుడు పాడండి అంటూ ఆమె చెబుతుంటే 5 చీరలు కొన్నాడు కృష్ణ మనోహర్. ఎక్స్ట్రాగా కొన్న చీర దీప్తిక ఉంటుంది. ఈ మధ్య తన సెల్ ఫోన్ని ఇంట్లో ఇచ్చేయడం వల్ల ఎవరితోనో మాట్లాడడమే కుదరడం లేదు. అక్కడికి బయట నుంచి 1-2 సార్లు ఫోన్ చేస్తే ఏదో హాస్పిటల్ పనిలో చాలా బిజీగా ఉన్నానంటూ దీప్తి కృష్ణలు చెప్పడం వల్ల మాట్లాడలేకపోయింది. ఆదివారాల్లో వెడదామనుకొని కూడా దొరికిన ఆ ఒక్కరోజు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు కదా అనుకుంటూ వెళ్లడం మానుకుంది. ఈ ఆదివారం అయినా వెళ్ళాలి అని అనుకుంది మనోజ్ఞ. పదండి అంటుండే నిలబడ్డారేంటి అని భుజం తట్టి కృష్ణ మనోహర్ అనేసరికి ఆలోచనల నుంచి తేరుకుంది మనోజ్ఞ. కొన్న చీరల్ని భూదేవమ్మకు చూపించింది మనోజ్ఞ. చాలా బాగున్నాయమ్మా, నిండైన రంగులు, చక్కటి నేత, పనితనమున్న చీరల్ని తీసుకున్నావే, మా మైథిలికి ఇలాంటివి చాలా ఇష్టం, రేటు కూడా తక్కువే పడింది అంటూ ఆమె పదే పదే మనోజ్ఞని మెచ్చుకుంటుంటే కృష్ణ మనోహర్కి ఆమె సెలెక్షన్ సూపర్ అనిపించింది. వస్తూ దారిలో ఓ హోటల్లో భోజనం చేశారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్డులో కాసేపు గడిపారు. ఇంచుమించు రోజంతా మనోజ్ఞతో గడపడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లో దిగబెట్టి ఓ గంటలో వచ్చేస్తాను, 6-6:30 కల్లా మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు మనోజ్ఞతో. సరే సార్, రమ్మంటే నేను ఆఫీస్కి వచ్చేస్తాను అని అందామే. పర్వాలేదు అని అంటూ కదిలాడెతను. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.